నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ తెలంగాణ మధ్య మాటల యుద్ధం. ఇష్టానుసారం కట్టడం సరికాదన్న చంద్రబాబు, కుట్రల్ని తిప్పికొట్టాలన్న కేసీఆర్. ఏపీకి కేంద్ర సాయంపై తెలుగుదేశం పొలిట్ బ్యూరో చర్చ. అంతంత మాత్రమేనన్న చంద్రబాబు, మరిన్ని నిధుల కోసం ఒత్తిడి పెంచాలని నిర్ణయం. హుస్సేన్ సాగర్ తీరంలో అమరవీరుల స్థూపం. 12 ఎకరాల్లో ఏర్పాటుకు కేసీఆర్ ఆదేశాలు. జూన్ 2న శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ను తయారీ రంగ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు, అవకాశాలను అందుకోవాలని మలేసియా పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం. 2 ఏళ్ల పాలనపై పార్టీ ఎంపీలతో మోదీ సమీక్ష. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మార్గనిర్దేశనం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దాదాపు ఖరారైన ట్రంప్ హిల్లరీ పోరు. ప్రాథమిక ఎన్నికల్లో సంపూర్ణ ఆధిక్యం కనబరుస్తున్నట్టు సర్వేల్లో వెల్లడి. ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం అందుకున్న బాహుబలి. రాజమౌళికి ప్రదానం చేసిన రాష్ట్రపతి. మనోజ్ కుమార్కు దాదాసాహెబ్ ఫాల్కే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం అంతంత మాత్రమేనని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. ఢిల్లీ వెళ్లి సమస్యల్ని ఏకరువు పెడుతున్నా తగిన న్యాయం జరగడం లేదంటే సమన్వయం చేసే వారిలో లోపముందని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుపతి వేదికగా మహానాడు నిర్వహించాలని పొలిట్ బ్యూరోలో తీర్మానించారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పటిష్టత, మహానాడు, తాజా రాజకీయ పరిస్థితులపై విజయవాడలో సమావేశమైన తెలుగుదేశం పొలిట్ బ్యూరో చర్చించింది. ఇరు రాష్ట్రాలకు నీటి పంపిణీపై ప్రత్యేక బోర్డు కేంద్రం ఏర్పాటు చేసే వరకు తెలంగాణ కొత్త ప్రాజెక్టులు చేపట్టడం సరికాదనే అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. వైఎస్ కాలువలు తవ్వి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టలేదని, కేసీఆర్ కూడా ప్రతి ఊరికి పైపులు వేసి వదిలేస్తున్నారని ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు చెప్పినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ సహా తెలంగాణకు తగిన సమయం కేటాయించాలని అధినేత చంద్రబాబుకు యనమల సూచించారు సమాచారం. రాజ్యసభలో ఖాళీ అవుతున్న స్థానాల్లో ఒకటి తెలంగాణ వారికి ఇవ్వాలని ఆ రాష్ట్ర నాయకులు కోరారు. కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం కల్పించే అవకాశమిచ్చినా తప్పులేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చినా ప్రయోజనం లేదనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారు. సరైన రీతిలో సమన్వయం చేసేవారిని కేంద్రం ప్రత్యేకంగా నియమిస్తే బాగుంటుందని చంద్రబాబు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అసలేం చెయ్యలేదని చెప్పలేం కానీ ఆశించిన మేర మాత్రం ప్రయోజనం కలగటం లేదని చంద్రబాబు అన్నట్లు సమాచారం. కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పిన ప్రకారం 2020 దాటిపోయినా మనం ఇంకా మిగతా సౌత్ ఇండియాలో ఉండే రాష్ట్రాలన్నిటికన్నా కూడా వెనక ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు విభజన చట్టంలో ఉండేటటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనం అడగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దీన్ని కంటిన్యూస్గా పర్స్యూ చేసుకుంటూ అడుగుతూ దీని మీద ముందుకు సాగాలి అనేటటువంటిది కూడా చర్చ జరిగింది. తెలంగాణలో తన అనుచరులకు ప్రాజెక్టుల కాంట్రాక్టులు ఇప్పించుకుంటున్న జగన్ దీక్ష పేరుతో రాజకీయం చేస్తున్నారని సమావేశంలో అభిప్రాయపడ్డారు. జగన్ వ్యవహార శైలిని ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మహానాడు తేదీలు ఖరారు చేశారు. మహానాడు తిరుపతిలో పెట్టాలనేటటువంటి నిర్ణయం పొలిట్ బ్యూరో తీసుకుంది. తిరుపతి మహానాడు 3 రోజులు జరుగుతుంది. 2016 మే 27, 28, 29. ప్రజా సమస్యల్ని, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని సబ్జెక్ట్స్ కూడా కవర్ అయ్యే విధంగా 3 రోజులు క్షుణ్ణంగా అన్ని కూడా చర్చించాలనేటటువంటి చర్చ జరిగింది. సమావేశం చివర్లో బండ్రు శోభారాణి తనకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యురాలిగా అవకాశం కల్పించాలని చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వగా సహచర నేతలు మద్దతు పలికినట్లు తెలిసింది. ఇప్పటికే అన్యాయం జరిగిన అరికెళ్ల నర్సారెడ్డి రేసులో ఉన్నారుగా అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎగువ రాష్ట్రాలు ఇష్టానుసారం ప్రాజెక్టులు కట్టడం సరికాదని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాకు చెందిన పలువురు వైకాపా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తెలుగుదేశంలో చేరిన సందర్భంగా వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు రాయలసీమ ప్రయోజనాలు పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం పూర్తిగా సాయం చేసే పరిస్థితి లేకున్నా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు విజయవాడలో స్పష్టం చేశారు. మనకు వచ్చే నీళ్లు రానియకుండా చేసే పరిస్థితి వస్తూ ఉంది.
అందులో తెలంగాణ కూడా ప్రాజెక్టు కట్టేసి మొత్తం నీళ్లు రాకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక పక్క నదులు అనుసంధానం చేస్తూనే మన హక్కులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మన ప్రాంతం ఒకప్పుడు రాయలసీమ అంటే రాళ్లసీమ అనే పేరుంది. రాళ్లసీమని మళ్లీ రతనాల సీమగా తయారు చేసే వరకు నేను మీకు అండగా ఉంటా. ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాయకులు చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు శ్రేణులకు సూచించారు. తెలంగాణ అభివృద్ధికి రాజకీయ పార్టీలు నేతలు ఒకటి కావాలని కాంగ్రెస్ నాయకుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెరాసలో చేరిన సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు. కరువుతో అల్లాడే పాలమూరుకు సాగునీరిచ్చేందుకే తమ ప్రయత్నమన్న ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్లో ఒకరు దీక్షకు దిగుతుంటే మరొకరు మంత్రివర్గ తీర్మానం చేయించి ఢిల్లీ పంపుతున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తుందన్న నమ్మకం లేక అప్పట్లో చాలా మంది కలిసి రాలేదన్న కేసీఆర్ ఇకనైనా తెలంగాణ నాయకులు ప్రజల పక్షాన నిలబడాలని కోరారు. సాధించిన రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల కోసం అప్పటి ఆంధ్ర పాలకులు జీవోలు విడుదల చేసి శంకుస్థాపనలు చేశారే తప్ప నీళ్లు మాత్రం ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి లేఖ రాయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ మంత్రులు, ఎంపీలు మండిపడ్డారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన 1300 టీఎంసీల నీటిని వాడుకొని తీరుతామని స్పష్టం చేశారు. మీరు రీసెంట్ గా తీసుకున్న పట్టిసీమ ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? 4 నెలల నుంచి ఏమి మాట్లాడకుండా కాంగ్రెస్ స్టార్ట్ చేయగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ స్టార్ట్ చేయగానే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న కేబినెట్ మీటింగ్ లో చెప్తారు ఏమేమి ప్రాజెక్టులు కట్టినరు, ఏ విధంగా తెలంగాణ రైతాంగానికి నష్టం జరిగినాయి, మరి అన్ని తీసామంటే దానికి మేము రెడీ. అనవసరంగా లేనిపోని పెట్టి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తే అది మీకు నష్టం తప్ప లాభం ఏం లేదు. ఇప్పటికే 60 సంవత్సరాలు దోపిడీ గురైంది. ఇంకా ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చి మనం సపరేట్ గా మనం ఉన్నామంటే, మన నీళ్ళు మనం తీసుకుంటామంటే మీకెందుకు ఆ బాధ కలుగుతుందని చెప్పి మేము ఎగ్జేస్తా ఉన్నాము. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు అడ్డుకున్నా సహించేది లేదు. మేమున్నటువంటి లిఖితపూర్తమైనటువంటి మరి ఆ ఆధారాలతో లిఖితపూర్వ న్యాయంతో మేము ముందుకెళ్తున్నాము. యూపీఏ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై రేపు రాజ్యసభలో చర్చ జరగనున్న వేళ ఆ వ్యవహారంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం తీవ్రమైంది. ప్రభుత్వం తనను లక్ష్యంగా చేసుకుందని, అందుకు సంతోషిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించగా ఆ వాదనల్ని కేంద్రం తోసిపుచ్చింది. అగస్టా వెస్ట్లాండ్ వ్యవహారంపై రక్షణ మంత్రి మనోహర్ పారికర్ రేపు రాజ్యసభలో, ఈ నెల 6న లోక్సభలో ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. New facts are coming, new things are emerging. The government is very keen to take it to its logical conclusions. Government is also keen because this is a matter concerning the security of the country. Secondly, concerning a dirty scam that has taken place during the earlier regime, and also no action was taken by the earlier regime. All these things need to be discussed in Parliament, and government is willing to do it. Rahul Gandhi says, sir, he's being targeted by the... We are targeting poverty reduction in the country, employment generation in the country. We have better things to do. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టి మరో 20 రోజుల్లో 2 ఏళ్లు పూర్తి చేసుకోనున్న ఎన్డీఏ ఈ 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ ఎంపీలను ఆదేశించారు. పార్లమెంటు భవనంలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు ఎంపీలకు దిశానిర్దేశం చేసిన ప్రధాని ముద్రా యోజన, 18,000 గ్రామాలకు విద్యుత్ సరఫరా కల్పించడం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చిన అంశాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. Schemes which have a remarkable presence and remarkable achievement, whether it is the LPG distribution which has gone to about 3 crore families, whether it's the Mudra Yojana which has actually benefited more than 3 crores beneficiaries, or for that matter the LED bulbs which have gone across the country at a very low price. And he said this is a time to take the achievements of the government to the people. 6.5 దశాబ్దాల తెలుగు సినీ పరిశ్రమ నిరీక్షణకు తెరపడింది. దర్శకుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి 63వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రం అవార్డు అందుకుంది. పీకు చిత్రంలో నటనకు బిగ్ బి అమితాబ్ బచ్చన్, తను వెట్స్ మను రిటర్న్స్లో నటనకు కంగనా రనౌత్ పురస్కారాలు అందుకున్నారు. బాజీరావు మస్తానీ రూపొందించిన సంజయ్ లీలా బన్సాలి ఉత్తమ దర్శకుడు అవార్డు అందుకుంటే, కంచి చిత్రానికి ఉత్తమ తెలుగు సినిమా పురస్కారాన్ని దర్శకుడు క్రిష్ స్వీకరించారు.
దేశ చిత్ర పరిశ్రమలో 1953లో జాతీయ పురస్కారాలు ప్రారంభించిన తర్వాత మొదటిసారి తెలుగు సినిమాకు జాతీయ చిత్రం పురస్కారాన్ని బాహుబలి దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందించిన ఈ అద్భుత దృశ్యకావ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం సహా ఏకంగా 600 కోట్ల రూపాయలు వసూలు చేయగా తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం పురస్కారాన్ని అందించింది. Cinematic brilliance and creating a fantasy world on screen. A big round of applause. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ తో ప్రేక్షకులతో ఔరా అనిపించిన బాహుబలి స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. सर्वश्रेष्ठ फीचर फिल्म का पुरस्कार फिल्म बाहुबली को निर्माता आरका मीडिया वर्क्स प्राइवेट लिमिटेड. గత ఏడాది విడుదలైన పీకు చిత్రంలో మలబద్ధకంతో బాధపడే వృద్ధుడి పాత్రలో అద్భుత నటన ప్రదర్శించిన బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఉత్తమ నటుడి అవార్డు స్వీకరించారు. అగ్నిపథ్, బ్లాక్, పా చిత్రాల తర్వాత అమితాబ్ 4వసారి అవార్డు అందుకున్నారు. To have won the maximum number of national awards as best actor. This is the 4th best actor award. గత ఏడాది క్వీన్ చిత్రంలో నటనకు ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న కంగనా రనౌత్ ఈసారి తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రంలో అభినయానికి జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. सर्वश्रेष्ठ अभिनेत्री का पुरस्कार हिंदी फिल्म तनु वेड्स मनु रिटर्न्स के लिए कंगना रनौत. మరాఠా యోధుడు బాజీరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన బాజీరావు మస్తాని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్నారు. Within a grand historic drama. కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయ్జాన్ ఉత్తమ జనరంజక చిత్రంగా అవార్డు అందుకుంటే ప్రాంతీయ విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రం అవార్డును దర్శకుడు క్రిష్ అందుకున్నారు. कंचे निर्माता फर्स्ट फ्रेम एंटरटेनमेंट प्राइवेट लिमिटेड. फिल्म के निर्देशक राधा कृष्णा जारलामुदी. బాలీవుడ్లో తనదైన శైలితో ప్రత్యేక ముద్ర వేసిన అలనాటి మేటి నటుడు మనోజ్ కుమార్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మనోజ్ కుమార్ను ఫాల్కే పురస్కారంతో సత్కరించారు. దేశభక్తి గీత చిత్రాలతో విశేష గుర్తింపు పొందిన 78 ఏళ్ల మనోజ్ కుమార్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గుర్తుగా అవార్డును అందజేశారు. పురస్కారాన్ని స్వీకరించిన మనోజ్ కుమార్ రాష్ట్రపతికి సాయిబాబా విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. పాకిస్తాన్లోని అబోటాబాద్లో 1937 జూలై 24ను జన్మించిన మనోజ్ కుమార్ 1957 ఏడాది ఫ్యాషన్ సినిమాతో బాలీవుడ్లో ప్రవేశించారు. మొదట్లో రొమాంటిక్ హీరోగా చేసిన ఆయన దో బదన్, హిమాలయాకి గోద్మే, ఓ కౌంథీ లాంటి హిట్ సినిమాలను ఇచ్చారు. 1965లో భగత్ సింగ్ జీవితంపై షహీద్ సినిమా చేసిన మనోజ్ కుమార్ 1967లో ఉపకార్ సినిమాకు జాతీయ అవార్డు అందుకున్నారు. 1992లో పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు. Shri Manoj Kumar. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల సంస్మరణార్థం తెలంగాణ సర్కార్ భారీ స్తూపం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై అధికారిక నివాసంలో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు హుస్సేన్ సాగర్ తీరంలో అమరవీరుల స్మారక స్తూపం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. పర్యాటక, విద్యుత్, బుద్ధ పూర్ణిమ కార్యాలయాల స్థానంలో 12 ఎకరాల విస్తీర్ణంలో స్తూపం సహా ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగనిరతి భావితరాలకు అందించే విధంగా స్మృతివనం నిర్మించాలని ఆదేశించారు. ఈ నిర్మాణానికి జూన్ 2ను శంకుస్థాపన చేయాలని నిర్ణయించిన కేసీఆర్ స్మృతివనాన్ని సాంస్కృతిక సాహిత్యవనంగా తీర్చిదిద్దాలన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి సమాచారాన్ని అందుబాటులోకి తేవాలని ఆచార్య జయశంకర్ సహా ప్రముఖుల జీవిత చరిత్రలను పొందుపరచాలని సూచించారు. రాష్ట్ర అవతరణ వేడుకలు ఢిల్లీ, హైదరాబాద్ సహా జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ను తయారీ రంగ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మలేసియా విదేశీ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ముస్తఫా మొహమ్మద్ ఆ దేశ పారిశ్రామిక బృందంతో విజయవాడలో సమావేశమైన చంద్రబాబు అమరావతి నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించారు. అభివృద్ధిలో మలేసియాను ఆదర్శంగా తీసుకుంటున్నామన్న చంద్రబాబు పెమాండ్ విధానానికి సాంకేతికతను జోడించి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటును 15% పైగా తీసుకువెళతామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీ సిటీలో 26 దేశాల పరిశ్రమల్ని ప్రారంభించామన్న చంద్రబాబు ఏపీలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములమవుతామని తెలిపిన మలేషియా విదేశీ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ముస్తఫా మొహమ్మద్ సీఎం నాయకత్వ తీరుపై ప్రశంసలు కురిపించారు. Interested overall development. One is administrative capital, economic activity, tourism. There must be life in the city. Everything will work here. Ease of doing business, we are number 2.
Now I am confident. I wanted to move further, number one. I am seeing Malaysia, Singapore and other countries how we are doing. Ultimately, I want to compete not Indian states, but countries globally. For all your investment, I am telling you, you will have a very good profits. We are assuring you. డిఎస్సి 2014 అభ్యర్థులకు జూన్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అభ్యర్థులకు జూన్ 1 నుంచి 15 రోజుల పాటు శిక్షణ ఇస్తామని గుంటూరులో తెలిపిన ఆయన రాష్ట్రంలో 23 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. 5,000 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామన్న గంట విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉన్న పాఠశాలల్ని ఇతర పాఠశాలలతో అనుసంధానం చేస్తామన్నారు. శారీరక మానసిక ఎదుగుదలకు విద్యార్థులందరికీ క్రీడల్ని తప్పనిసరి చేసేలా చర్యలు ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. ఎలాగైతే మనం ఒక నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ స్పోర్ట్స్ లో మంచి ప్రతిభలు వస్తారు, వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే మార్క్స్ లో వెయిటేజ్ 8th, 9th వాటిలో కలిపి 10లో వెయిటేజ్ ఇస్తాం 20 మార్క్స్. అలాగే స్పోర్ట్స్ లో కూడా నేషనల్ లెవెల్లో ఏమైనా పర్ఫార్మ్ చేస్తే బాగా వాళ్ళకి ఎంత పర్సెంటేజ్, ఇంటర్నేషనల్ లెవెల్లో పర్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఎంత పర్సెంటేజ్, అట్లా వాళ్ళు డిసైడ్ చేయాలని కూడా వాళ్ళకి ఆలోచిస్తాను. దానికి ఎలాగో కమిటీ ఉంది కాబట్టి కమిటీ పాలసీ ఫ్రేమ్ చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతల మధ్య తలెత్తిన వివాదం సద్దుమడిగింది. నాయకులు కార్యకర్తలు ఎలాంటి విభేదాలు లేకుండా ఉంటేనే పార్టీ బాగుంటుందని తేల్చి చెప్పిన అధినేత చంద్రబాబు అంతా కలిసికట్టుగా పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని, నేతల మధ్య వివాదాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని ఇవాళ తనను కలిసిన నేతలకు స్పష్టం చేశారు. మనస్ఫూర్తిగా నాయకులు కలిస్తేనే కార్యకర్తలు కలిసి నడుస్తారని, అలాంటి సహృద్భావ వాతావరణం సృష్టించాలని సీఎం చేసిన సూచనను పాటిస్తామని భేటీ తర్వాత శిల్పా సోదరులు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గొల్లపేటకు చెందిన 7గురు కాశీ యాత్రకు వెళ్లి అదృశ్యమయ్యారు. ఏప్రిల్ 29న యాత్రకు 8 మంది వెళ్లగా మే 1న మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్లో వారిపై కొందరు వ్యక్తులు దాడి చేశారని తెలిసింది. దాడిలో లోవరాజు అనే యువకుడికి గాయాలు కాగా వారణాసి వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. లోవరాజుకు వైద్యం చేసిన డాక్టర్ తమకు యువకుడి వివరాలు వాట్సాప్లో పంపించినట్లు కాకినాడలో ఉన్న బంధువులు తెలిపారు. బంధువులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ను ఆదుకోవాలని విజ్ఞప్తి చేయగా ఆయన వారణాసి అధికారులతో మాట్లాడారు. కాకినాడ వాసుల అదృశ్యంపై వారణాసి పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేపట్టినట్లు కలెక్టర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. కాశీ వెళ్ళారండి, బంధువులు 3 వెళ్ళారండి, బయట తెలిసిన వాళ్ళు మిగిలిన వాళ్ళు 5గురు వెళ్ళారు. మా అత్తయ్య గారి సార్లు రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లేదండి. ఏమైందంటే తెలియట్లేదండి. పొద్దుటేమో దాడి చేస్తారని చెప్పారండి 8 మంది మీద. దాడి చేస్తే ఒక పిల్లోడేమో దెబ్బలతో బయటపడ్డాడండి. మిగిలిన 7గురు తెలియట్లేదండి. ఏమేమి తెలియదండి. ఓన్లీ డాక్టర్ గారు చెప్పారు మెసేజ్, మామూలుగానే కుర్రలు దెబ్బలు తిరిగి చెప్పారు తప్ప వెనకాల ఏమన్నా కూడా డాక్టర్ కూడా తెలియదండి అసలు. దాని కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు సాయంత్రం 6 మీకు ఏటన్నది ఎంక్వైరీ చేసి నేను తెలియపరుచని చెప్పారు తప్ప ఏటన్నది అక్కడ వివరాలు తెలియవు సార్. సినీ నటి పూజిత తన భర్త విజయగోపాల్ తనను మోసం చేసి మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. విజయగోపాల్తో తనకు 15 ఏళ్ల క్రితం వివాహమైందని తెలిపిన ఆమె తమకు ఓ కుమారుడున్నట్టు చెప్పారు. 7 నెలల క్రితం భేదాభిప్రాయాలు వచ్చి భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నట్టు చెప్పిన పూజిత ఈ కాలంలోనే తన భర్త విజయగోపాల్ ఆంధ్రప్రదేశ్ షాప్ ఎండీ రేఖారాణిని పెళ్లి చేసుకున్నారని తెలిపారు. మోసం చేసి విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లాడిన గోపాల్పై తగిన చర్యలు చేపట్టాలని పూజిత పోలీసులకు విజ్ఞప్తి చేశారు. పొడిమికి చేరే ప్రతి చినుకును ఒడిసిపట్టే లక్ష్యంతో ఈటీవీ ఈనాడు పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో ఇంకుడు గుంతల మహోద్యమం రెట్టించిన ఉత్సాహంతో సాగుతోంది. ప్రజాప్రతినిధులు పలుగు పారా పట్టి ఆదర్శంగా నిలుస్తుంటే వారిచ్చిన ప్రోత్సాహంతో ప్రజలు జల సంరక్షణకు నడుం బిగిస్తున్నారు. ఈటీవీ ఈనాడు సంకల్పించిన నీటి పొదుపు యజ్ఞం ఆంధ్రప్రదేశ్లో ఉద్యమ స్ఫూర్తితో కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా ప్రజాప్రతినిధులు పోటాపోటీగా లక్షలాది ఇంకుడుగుంతల నిర్మాణాలు చేపట్టి రికార్డులు సృష్టించగా మిగిలిన జిల్లాల నాయకులు తామేమీ తీసిపోమంటూ ప్రజలను కలుపుకొని వేలాది ఇంకుడుగుంతలు నిర్మిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వారం రోజుల్లో 50,000 ఇంకుడుగుంతలు తవ్వించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. రాయనపాలెలో ఇంటికో మహిళ చొప్పున తరలివచ్చి ఇంకుడుగుంతలు నిర్మించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తన నియోజకవర్గంలో
20,000 ఇంకుడు గుంతలను తవ్వేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 5,000 గుంతలు తవ్వించిన ఆయన నిడమరు మండలం తోకలపల్లిలో ఒకే రోజు 600 ఇంకుడు గుంతలు తవ్వించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో 25,000 ఇంకుడు గుంతల తవ్వకానికి స్థానిక శాసనసభ్యుడు కదిరి బాబురావు శ్రీకారం చుట్టారు. ఆర్థిక స్తోమత లేనివారు నిర్మించే గుంతలకు ఇసుక, కంకర ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం తెలుగుదేశం బాధ్యుడు కేఈ ప్రతాప్ 170 గుంతలు తవ్వించారు. ఏర్పేడు మండలం గంగాలపల్లిలో 20 ఇంకుడు గుంతలు నిర్మించారు. విశాఖలోని సిద్ధార్థనగర్లో 14 ఇంకుడు గుంతలు తవ్వారు. విజయనగరంలో దేవాదాయ శాఖ 100 ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈటీవీ ఈనాడు స్ఫూర్తితో తెలంగాణలోనూ ఇంకుడుగుంతల నిర్మాణం కొనసాగుతోంది. మాదాపూర్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఇంకుడుగుంతల నిర్మాణాలను చేపట్టారు. హైత్నగర్ మండలం అబ్దుల్లాపూర్మేట్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 2 ఇంకుడుగుంతలను ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తవ్వించారు. ఖమ్మం శివారులోని హార్వెస్ట్ పాఠశాలలో 5 ఇంకుడుగుంతలకు శ్రీకారం చుట్టారు. వరంగల్ జిల్లా కొత్తూరులో 101 ఇంకుడుగుంతల నిర్మాణాలను ప్రారంభించారు. పర్వతగిరిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో 2 ఇంకుడుగుంతలకు శంకుస్థాపన చేశారు. ఆదిలాబాద్ జిల్లా కాసిరెడ్డిపల్లిలో 40 ఇంకుడుగుంతలకు భూమి పూజ చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో 1000 కంటే ఎక్కువ ఇంకుడుగుంతలను తవ్వుతామని మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు. గోదావరికని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఇంకుడుగుంతల నిర్మాణానికి తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ శ్రీకారం చుట్టారు. వచ్చే నవంబర్లో అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ హిల్లరీ క్లింటన్ మధ్య పోరు దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ప్రాథమిక ఎన్నికల్లో ముందంజలో ఉన్న ఇరువురి మధ్య పోటీ తథ్యమని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ మాత్రమే బరిలో నిలుస్తారని 84% మంది ఓటర్లు అభిప్రాయపడినట్లు CNN నిర్వహించిన సర్వేలో తేలింది. డెమోక్రటిక్ పార్టీ నుంచి హిల్లరీ క్లింటన్ పోటీకి దిగుతారని 85% మంది అభిప్రాయపడినట్టు సర్వే వెల్లడించింది. మరో ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ నిర్వహించిన సర్వే కూడా దాదాపు ఇదే విషయాన్ని తేల్చింది. వచ్చే నెల 7న కాలిఫోర్నియాలో జరిగే ప్రాథమిక ఎన్నికల సమయానికి ట్రంప్కు 1366, హిల్లరీకి 2676 డెలిగేట్ల మద్దతు లభిస్తుందని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. కనీస మెజారిటీ కంటే ఇది చాలా ఎక్కువని తెలిపింది. పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలు విక్రయించాలన్న నిర్ణయంపై అమెరికా చట్టసభ సభ్యులు సహా భారత్ కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన వేళ ఒప్పందంపై అమెరికా వెనక్కి తగ్గింది. ఈ యుద్ధ విమానాల విక్రయంలో పాక్కు ఎలాంటి ఆర్థిక సాయం చేయకూడదని నిర్ణయించింది. ఈ యుద్ధ విమానాల కోసం గతంలో $270 మిలియన్ చెల్లిస్తే సరిపోతుందని తెలిపిన అమెరికా ఇప్పుడు మొత్తం $700 మిలియన్ చెల్లించాలని స్పష్టం చేసింది. ఇందుకు నెల రోజులు మాత్రమే గడువిచ్చిన అమెరికా అప్పటికీ నిర్దేశిత మొత్తాన్ని చెల్లించకుంటే ధర పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అమెరికా నుంచి కొనుగోలు చేసే F-16 యుద్ధ విమానాలను పాక్ భారత్పై ప్రయోగించే అవకాశం ఉందన్న కాంగ్రెస్ చట్టసభ్యుల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకున్న అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ మేరకు F-16 విక్రయాలపై పాక్కు రాయితీ ఇవ్వకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 2016-2017 విద్యా సంవత్సరానికి సంబంధించి MBBS, BDS కోర్సుల ప్రవేశానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించుకునేందుకు అనుమతించాలన్న వేర్వేరు రాష్ట్రాల అభ్యర్థనపై ఈ నెల 5 నాటికి అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు భారత వైద్య మండలిని ఆదేశించింది. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్పై ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కశ్మీర్ ప్రభుత్వాలు, కర్ణాటకకు చెందిన ప్రైవేట్ వైద్య కళాశాలలు దాఖలు చేసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తమకు ప్రత్యేక హోదా ఉందని గుర్తు చేస్తూ వైద్య విద్యలో సీట్ల భర్తీ కోసం ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన పరీక్షను నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న కశ్మీర్ వాదన సహా మిగిలిన రాష్ట్రాల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ఈ అంశంపై అభిప్రాయాన్ని చెప్పాలని భారత వైద్య మండలిని ఆదేశించింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. అంతర్జాతీయ విపణుల్లో ప్రతికూల పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో 170 పాయింట్లు కోల్పోయిన బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ ఇవాళ మరో 207 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 25,500 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగిన వేళ తొలుత లాభాల్లో పయనించింది. ఒక దశలో 25,706 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత ఐరోపా విపణులు నష్టాల్లో మొదలవగా అమ్మకాలు పెరిగి ఆరంభ లాభాలను కోల్పోయిన సెన్సెక్స్ నష్టాల్లోకి మళ్లింది. ప్రధానంగా ఐటీ, FMCG, సాంకేతిక, చమురు, సహజవాయువు, ప్రభుత్వ రంగ సంస్థలు, వైద్యం, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాలు పెరిగి సెన్సెక్స్ 25,193 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరకు 25,230 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 7,747 వద్ద ముగిసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.